నమస్కారం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనగానే ఎన్నో కీలక ఘటాలు మనకు గుర్తొస్తాయి. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి పరిస్థితుల గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రం అదొక అత్యంత సంక్లిష్టమైన ప్రయాణం అని చెప్పక తప్పదు. ఒకవైపు తీవ్రమైన ప్రతిఘటనలు, మరోవైపు కదిలించేసే ఆర్థిక పతనం, అలాగే దానికి విరుద్ధంగా వచ్చిన కొన్ని కీలకమైన సంస్కరణలు. వీటన్నింటినీ ఈరోజు మనం ఈ చారిత్రక విశ్లేషణలో లోతుగా, నిష్పాక్షికంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కొన్ని ముఖ్యమైన దశల గుండా ప్రయాణిస్తాం. కంపెనీ పాలనపై జరిగిన తొలి తిరుగుబాట్లు, భూమి శిస్తు విధానాల్లో వచ్చిన మార్పులు, చేనేత రంగం ఎలా కుప్పకూలింది, అలాగే గుండెల్ని పిండేసే కరువులు, ఆ తరువాత మన్రో, కాటన్ లాంటివారు చేసిన సేవలు, చివరగా 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది వివరంగా చూద్దాం. పదండి, మొదలుపెడదాం. ముందుగా అసలా కాలం నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే కంపెనీ పాలనా ప్రారంభమైన కొత్తలో స్థానికంగా ఎదురైన తీవ్రమైన ప్రతిఘటనల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏమనుకుంటారు? కంపెనీ వాళ్లు రాగానే ఇక్కడి ప్రజలు వాళ్ల పాలనను సైలెంట్గా అంగీకరించేశారా? అస్సలు లేదు. ఏకంగా అర్ధశతాబ్దం పాటు వాళ్లకి ముచ్చెమట్లు పట్టించారు. 1794లో జరిగిన పద్మనాభం యుద్ధంలో విజయనగరం రాజు విజయరామరాజు ఎదురొడ్డి నిలవడం దగ్గర్నుంచి 1800 కాలంలో రాయలసీమ పాలెగాళ్ల పోరాటాల వరకు ఎన్నో జరిగాయి. వీళ్లందర్నీ అణచివేయడానికి బ్రిటిష్ వారు ఊహించని స్థాయిలో కఠినమైన సైనిక చర్యలు చేపట్టాల్సొచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఈ ధిక్కార స్వరాల ముగింపు చాలా విషాదకరంగా ఉండేది. ప్రభుత్వ ఖజానాపై దాడి చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు విఫలమైన తర్వాత ఆయన్ని కోయలుకొంట్ల వద్ద బహిరంగంగా ఉరితీయడం నిజంగా బ్రిటిష్ అణచివేత ఎంత కర్కశంగా ఉండేదో చెప్పడానికి ఒక కఠోరమైన ఉదాహరణ. ఇది చూశాక స్థానికుల్లో ఎంతటి భయం నెలకొందో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తీవ్రమైన తిరుగుబాట్లను అణచివేసిన తరువాత కంపెనీ దృష్టి పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడి భూభాగాన్ని, ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకోవడంపై పడింది. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, బ్రిటిష్ వారు పరిపాలన కోసం కొత్త జిల్లాల సరిహద్దులను గీశారు. కోస్తాంధ్రను, అలాగే దత్తమండలాలుగా రాయలసీమను విభజించారు. కాని వాళ్ల ప్రారంభ పరిపాలన మాత్రం అస్తవ్యస్తంగా, చాలా లోపభూయిష్టంగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఆంగ్ల కలెక్టర్లకు కనీసం తెలుగు కూడా సరిగ్గా వచ్చేది కాదు. దీనివల్ల ఏం జరిగిందంటే, వాళ్లు పూర్తిగా స్థానికంగా ఉండే అవినీతి అధికారులపైనే ఆధారపడాల్సొచ్చింది. ఇది సామాన్య ప్రజలకు మరింత శాపంగా మారింది. ఈ అవినీతికి తోడు జమీందారీ మరియు రైత్వారీ విధానాలు తెరపైకొచ్చాయి. ముఖ్యంగా థామస్ మన్రో ప్రవేశపెట్టిన రైత్వారీ విధానం వల్ల రైతులకు నేరుగా భూమిపై హక్కులైతే దక్కాయిగాని అసలు సమస్య పన్నులతోనే వచ్చింది. అసలు ఏమాత్రం కనికరం లేని కఠినమైన పన్నుల భారం క్రమక్రమంగా రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి పూర్తిగా కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పరిపాలనాపరమైన ఒత్తిడి కేవలం రైతుల మీదే కాదు, ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పారిశ్రామిక మార్పులతో కలిసి స్థానిక పరిశ్రమల పాలిట ఒక పిడుగులా మారింది. ఈ ఒక్క లెక్క వింటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత విషాదకరమంటే 1817 నాటికి ఒక్క నెల్లూరు ప్రాంతం నుండే అక్షరాల 1,80,000 రూపాయల విలువైన వస్త్ర ఎగుమతులు జరిగేవి. అలాంటిది బ్రిటిష్ వాళ్ల పారిశ్రామిక ఉత్పత్తుల నుంచి వచ్చిన పోటీ, అలాగే మన మగ్గలపై వాళ్లు విధించిన దారుణమైన పన్నుల వల్ల కేవలం 25 సంవత్సరాల్లో అంటే 1842 నాటికి ఆ ఎగుమతులు అమాంతం 360 రూపాయలకు పడిపోయాయి. ఇది ఒక పరిశ్రమ పతనం కాదు, ఒక అద్భుతమైన కళానైపుణ్యం పూర్తిగా నాశనమైపోవడం. ఆనాటి ఆర్థిక విధ్వంసం ఏ స్థాయిలో ఉందంటే, తరతరాలుగా ఈ కళనే నమ్ముకొని గౌరవంగా బతికిన ఎన్నో సంపన్న చేనేత కుటుంబాలు కేవలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకడం కోసం తమ సొంత ఊళ్లను వదిలేసి శ్రీలంక, బర్మా, మారిషస్ లాంటి సుదూర దేశాలకు కేవలం చౌక కూలీలుగా వలస వెళ్ళిపోయారు. ఈ చేదు నిజం పల్చుకుంటేనే మనసు చివుక్కుమంటుంది. ఒకవైపు కఠినమైన పన్నులు, ఇంకోవైపు స్థానిక వృత్తుల పతనం. వెరసి ప్రజలు ప్రకృతి విపత్తులు వస్తే ఎదుర్కొనే కనీస శక్తిని కూడా కోల్పోయారు. సరిగ్గా అప్పుడే పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే, ఏళ్ల తరబడి రాజులు నిర్మించిన సాంప్రదాయ చెరువులు, కాలువలను కంపెనీ పాలకులు పూర్తిగా గాలి కుదిలేశారు. అసలు పట్టించుకోలేదు. దానికి తోడు వరుసగా తీవ్రమైన కరువులు. దీని ఫలితమే 1833 నాటి భయంకరమైన డొక్కల కరువు.
కేవలం సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఆ ఒక్క కరువుకే గుంటూరు జనాభాలో దాదాపు 40% మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక పరిపాలనాపరమైన నిర్లక్ష్యం ఎంతటి మారణ హోమానికి దారితీస్తోందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. అయితే అంతా చీకటే కాదు. ఈ అపారమైన విధ్వంసం, అంధకారం మధ్యనుండే ఇద్దరు వ్యక్తులు వెలుగు రేఖల్లా వచ్చారు. వాళ్లే ఆ ప్రాంతం భవిష్యత్తును సానుకూలంగా మార్చేశారు. ఒకరు థామస్ మన్రో అయితే మరొకరు సర్ ఆర్థర్ కాటన్. వీళ్ళిద్దరి విధానాలు వేరైనా ప్రజలపై వాళ్లు చూపిన ప్రభావం అనూహ్యం. థామస్ మన్రో రాయలసీమలో రైత్వారీ విధానం ద్వారా మధ్యవర్తులను తొలగించి రైతులకు నేరుగా న్యాయం చెయ్యాలని చూశారు. అందుకే ఆయనను అక్కడి ప్రజలు మాండవ్య ఋషి అని గౌరవించుకున్నారు. ఇక ఆర్థర్ కాటన్ విషయానికొస్తే ఆయన కోస్తా ప్రాంతంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో కరువనే పదానికే తావు లేకుండా చేశారు. ముఖ్యంగా సర్ ఆర్థర్ కాటన్ గారు 1847 మరియు 1852 మధ్యకాలంలో సుమారు 1,50,000 పౌండ్ల ఖర్చుతో నిర్మించిన గోదావరి ఆనకట్ట, అలాగే ఆ తర్వాత వచ్చిన కృష్ణా ఆనకట్ట నిర్మాణాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ మహానిర్మాణాలు ఆ ప్రాంతాల రూపురేఖలనే మార్చేశాయి. కరువుల కాటకాలతో అల్లాడిన నేలను ఈరోజు మనం చూస్తున్న ఒక అద్భుతమైన వ్యవసాయ ఆధారిత కోస్తా ఆంధ్రగా మార్చింది ఈ ప్రాజెక్టులే. ఇక మనం 1857 సంవత్సరానికి వద్దాం. ఉత్తర భారతదేశాన్ని కుదిపేసిన ఆ సిపాయిల తిరుగుబాటు మన దక్షిణాన, ముఖ్యంగా ఆంధ్రలో ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఆశ్చర్యకరంగా ఉత్తరాదిలో అంత జ్వాల రగిలినా ఇక్కడ మాత్రం ఆ తిరుగుబాటు ప్రభావం చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే కఠినమైన అణిచివేతలతో ఈ ప్రాంతం ఒక రకంగా స్తబ్దుగా మారిపోయింది. హైదరాబాద్ నిజాం, సలార్జంగ్ లాంటివారు బ్రిటిష్ వారికి పూర్తిగా విధేయులుగా ఉండడం ఒక కారణమైతే, దశాబ్దాల గందరగోళంతో విసిగిపోయిన విద్యావంతులు, జమీందార్లు కాస్త స్థిరత్వాన్ని కోరుకోవడం మరో కారణం. కోరుకొండ సుబ్బారెడ్డు లాంటివాళ్లు చేసిన చిన్న చిన్న తిరుగుబాట్లను కూడా బ్రిటిష్ వారు వెంటనే మొగ్గలోనే తుంచేశారు. అలా అలసిపోయిన ఇక్కడి జనం ఆ తిరుగుబాటులో పెద్దగా పాలు పంచుకోలేకపోయారు. ఇదంతా చూశాక మన మదిలో ఒక బలమైన ప్రశ్న మెదులుతోంది. అసలు ఈస్టిండియా కంపెనీ పాలన ఆధునిక మౌలిక సదుపాయాలకు ఒక పునాది వేసిందా, లేక స్థానిక దోపిడీ స్థానంలో ఒక క్రమబద్ధమైన వలసరాజ్యాల విధ్వంసాన్ని పరిచయం చేసిందా? ఒకవైపు నేత కార్మికులు, రైతులు అనుభవించిన మాటల్లో చెప్పలేని కష్టాలు, మరోవైపు ఆర్థర్ కాటన్ లాంటి వారు నిర్మించిన అద్భుతమైన ప్రాజెక్టులు. ఈ సంక్లిష్టమైన మిశ్రమ వారసత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్నతోనే నేటి చారిత్రక విశ్లేషణలు ముగిద్దాం. ఈ అంశాలు చరిత్రను మరో కోణంలో ఆలోచించేలా చేశాయని ఆశిస్తూ సెలవు.